మరి కూడొచ్చిన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం స్తుతించాం, ఆరాధించాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. జాగ్రత్తగా శ్రద్ధతో వినవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఒకసారి ఒక వాక్యాన్ని మనం చదువుకొని అటు తర్వాత దేవుని వాక్యాన్ని మరి ప్రార్థనతో మరి వాక్యాన్ని విందాం. దయచేసి ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం నుండి మనము చదువుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు నాయనా. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మా వినికిడిలో దీవించండి తండ్రి. ఈరోజునైనా ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా, మీ అమూల్యమైన మాటలను మేము ధ్యానిస్తుండగా మా ఆలోచనలు, మా తలంపులు అటు ఇటు పోనీయకుండగా తండ్రి, మీ పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మాకు కావలసిన అద్భుతమైన సంగతులను, మా హృదయాలను గుచ్చబడే సంగతులను, మా జీవితాలు మార్చబడే సంగతులను, మా కుటుంబాలు ఆశీర్వదింపబడే సంగతులను మేము ఈరోజు ధ్యానించుటకు కృప చూపించమని, సహకరించమని మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనం వింటున్న ఒక చక్కటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఎన్నో మరి వారముల నుంచి ఒక విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మనము ధ్యానిస్తున్న అంశం ఏంటంటే కొన్ని వారాల నుంచి బండను గురించి మనం ధ్యానిస్తున్నాం. బండలో దాగి ఉన్న కొన్ని ఆశీర్వాదాల గురించి మనం ధ్యానిస్తున్నాం. బండలో ఉన్న ఒక చక్కటి దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలను ప్రతి వారం కూడా ఒక్కొక్క వారము ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు కూడా నీడ ఇచ్చుటకు కొట్టబడిన బండ గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఏది చెప్పండి? నీడ ఇచ్చుటకు కొట్టబడిన బండ. అంటే నీడ ఇవ్వడానికి ఆ బండ ఏమేమి చెప్పండి? కొట్టబడింది అనమాట. ప్రియులారా, ఇందాక యెషయా గ్రంథంలో ఒక వచనం చదివాం కదా, ఏంటో మరలా మనం ధ్యానించగలిగితే మరొకసారి మనం చదువుతున్నాం. మనుషుడు గాలికి మొరుగైన చోటవలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీళ్ళ కాలువ వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును. ఇక్కడ గమనించండి, గాలివాన వస్తే ఎలాగైతే దాని నుంచి తప్పించుకోవడానికి ఒక చోటును మనం ఎలాగైతే చూసుకుంటామో, ఒక భయంకరమైన ఎండ కొడుతున్నప్పుడు దాని చోటు నుండి మనం దాచుకోవడానికి ఎలాగైతే ఒక బండ నీడను మనం చూసుకుంటామో సార్ చెప్తున్నాను. సూర్యుడు సూర్యుని కిరణాలు సరాసరికి భూమి మీద పడుతున్నప్పుడు దానిని మనం తట్టుకోలేక 40 డిగ్రీలని, 50 డిగ్రీలని, 60 డిగ్రీలని, ఇంతవరకైతే భూమి మీద 60 డిగ్రీలు రాలేదు కానీ 50 డిగ్రీలు మరి సూర్యుని కిరణాలు భూమి మీద పడేసరికి వెంటనే త్వరగా ఎక్కడికి వెళ్తామంటే మరి ఒక ఇంటి నీడ దగ్గరికి కానీ, లేకపోతే మరి ఒక చెట్టు నీడ దగ్గరికి మనం వెళ్తుంటాం. ఎందుకు చెప్పండి? నీడ మన మీద రాకుండా ఉండడానికి ఒక నీడను ఆశ్రయిస్తుంటామన్నమాట. అలాగుననే ప్రియులారా, గమనించండి, దేవుని ఉగ్రత మన మీద రాకుండగా, దేవుని కోపాగ్ని మన మీద రాకుండగా ఒక నీడ మనకు అడ్డుపడింది. ఒక నీడ మనకు అడ్డుగా ఉన్నది. ఏంటి ఆ నీడ అని మనం చూడగలిగితే ఒకసారి రోమపత్రిక చూడండి. ఒకసారి రోమపత్రిక మరి 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను
వెల్లడిపరుచుతున్నాడు. ఇక్కడ గమనించండి, దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఏమండి, ఎలాగైతే మన పిల్లల పట్ల మన ప్రేమను చూపిస్తామో, ఎలాగైతే భర్త భార్య పట్ల ప్రేమ చూపిస్తుందో, ఎలాగైతే భార్య భర్త పట్ల ప్రేమ చూపిస్తుందో, ఎలాగైతే మన కుటుంబం పట్ల మనం ప్రేమను వెల్లడిపరుస్తామో, ఏమంటే మన అందరికంటే గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే కింద మాట, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా. ఆయన ప్రేమ ఎలా చూపించాడంట? మనము మంచోళ్ళుగా ఉన్నప్పుడు ప్రేమను చూపించలేదు. చాలామంది ఏం చేస్తారంటే మంచోళ్ళ మీద ప్రేమ చూపిస్తారు, చెడ్డోళ్ళ మీద కోపం చూపిస్తుంటారు. ఏమండి, చెడ్డోళ్ళ మీద కోపం చూపిస్తుంటారు, చెడ్డోళ్ళ మీద ఏమంటే కోపాగ్ని చూపిస్తుంటారు, కొట్టడానికి ఇష్టపడుతుంటారు, తిట్టడానికి ఇష్టపడుతుంటారు. ఇక్కడ గమనించండి, దేవుడు ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడంటే పాపులైన మనపైనే తన ప్రేమ చూపిస్తున్నాడు. కింద మాట, పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, గమనించండి మాట, ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు శిలువ మరణము ద్వారా మరింత ఉగ్రత నుండి మనము రక్షింపబడుచున్నాము. దేవుని ఉగ్రత మన మీద ఉన్నది, దేవుని కోపాగ్ని మన మీద ఉన్నది. ఎందుకో తెలుసా? మానవుడు పాపి గనక. ఈ మానవుడు పాపి గనక ఈ పాపైన మానవుని గురించి ఏమండి, భయంకరమైన పాపములు, శాపములు, అంధకారములు ఉన్న మన గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కోపాగ్నికి శిలువ మరణం అడ్డం వచ్చింది. ఏమండి, యేసు ప్రభు చెప్తున్నాడు, దేవా నీ పిల్లల కోసం నేను రక్తం కార్చాను కదా, నీ పిల్లల కోసం నేను కాళ్ళ చేతుల మేకులు కొట్టించుకున్నాను కదా, నీ పిల్లల కోసం నా రక్తాన్ని చిందించాను కదా, నీ కోపాగ్ని చాలించును ప్రభు అని చెప్పి యేసు ప్రభుల వారు తన కోపానికి అడ్డుగా నిలబడి ప్రభు శిలువలో చెప్తున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. యెహోవా నీవు చేసిన దానిని ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుడైన దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకే ఉత్తరం ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఏమండి, ఇక్కడ గమనించండి, ఏమండి ఇక్కడ ఏమండి నోయమి గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. ఆమె భర్తని కోల్పోయింది, ఏమండి ఇద్దరు కుమారులు కోల్పోయారు. చివరికి తన కోడలను వెంట పెట్టుకొని ఏమండి మరి బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఏమండి మంచి భక్తుడు చెప్తున్న మాట, బోయాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన రెక్కల కింద నువ్వు వచ్చేసావు తల్లి. ఒకప్పుడు మన ప్రాంతానికి శాపం ఉంది, ఒకప్పుడు మన ప్రాంతానికి కరువు ఉంది, కానీ ఎప్పుడైతే నువ్వు మరలా బెత్లెహేము ప్రాంతానికి వచ్చావో నువ్వు సురక్షితమైన ప్రాంతంలోకి వచ్చేసావు. నిజమే ప్రియులారా, ఏమంటే దేవుని సన్నిధి మనకి సురక్షితమైనది, యేసయ్య పాదాలు ఆయన ఏమండి మనకు సురక్షితమైనది. ఏమంటే దేవుని ఆత్మీయ జీవితంలో ఎవరైతే జీవిస్తారో వారికి భద్రత చేయబడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎలా భద్ర చేస్తున్నాడు అంటే ఏమండి రాత్రి వెన్నెల దెబ్బైనను, పగలు ఎండ దెబ్బైనను, ఏమండి ఏ అపాయం మన దరదాపుకు రాకుండా కాపాడి తన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇది మొదటి విషయం చూస్తున్నాం. రెండో విషయం మనం చూడగలిగితే దేవుని కోపాగ్నికి అడ్డుగా నిలబడింది శిలువ మరణం. దేవుని కోపాగ్నికి అడ్డుగా నిలబడింది యేసుక్రీస్తు రక్తం. ఏమంటే దేవుని కోపాగ్నికి అడ్డుగా నిలబడి రక్షించడానికి ముందుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమైన దేవుని వర్లరా. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ నీడలో ఏమండి మనమందరం కూడా ఉండడానికి కొట్టబడిన చెప్పండి బండ. ఈరోజు ఆ బండను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. 4 విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఎన్ని చెప్పండి?
ఏమండి, క్రీస్తు అనే ఈ బండ నీడలో మనకు 4 విషయాలు దాగి ఉన్నాయి. మొదటి విషయము మనం చూస్తున్నాం, చూడండి ఒకసారి మీరు చూడగలిగితే మొదటి విషయంలో ఏం కనబడుతుందంటే ఏమండి, బండ నీడలో సురక్షితము కనబడుతుంది. ఏమండి, ఏం కనబడుతుంది చెప్పండి? ఏమంటే బండ నీడలో, అంటే క్రీస్తు అనే ఈ బండ నీడలో మనకి ఏం కనబడుతుందంటే సురక్షితము కనబడుతుంది. చూడండి ఒక మాట, ఏమండి మరి కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూస్తున్నాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఆయన నీడలో, ఆయన కృపలో ఏముందంటే ప్రియులారా, సురక్షితం ఉంది, భద్రత ఉంది. దేవుని నీడలో మనకి భద్రత ఉంది. ఎలాగైతే కోడి పిల్లలు ఏమండి కోడి రెక్కల కింద వెళ్ళినప్పుడు కాకి నుంచి, గద్ద నుంచి, పిల్లి నుంచి ఎలాగైతే కాపాడబడుతుందో అలాగే మనందరము కూడా ఆయన సురక్షితలో ఎప్పుడైతే వెళుతామో, ఆయన సన్నిధానములో ఎప్పుడైతే ఉంటామో, ఆయన రెక్కల కింద ఎప్పుడైతే మనం ఉంటామో ఏ అపాయం రాకుండా ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మరొక మాట చూడండి, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సర్వశక్తిని నీడ మనకి విశ్రాంతి ఉంది. ఆయన నీడలో నెమ్మది ఉంది. ఆయన నీడలో ఏమండి శాంతి ఉంది. ఆయన నీడలో క్షేమముంది. ఏమండి చాలామంది ఆయన నీడను, ఆయన సన్నిధానాన్ని వదిలిపెట్టి లోకములో తిరుగుతుంటారు. ఏమండి ఆయన సన్నిధిని వదిలిపెట్టి, ఆయన సహవాసాన్ని వదిలిపెట్టి ఈ లోకములో తిరుగుతుంటారు. ఏమండి పాపం అనే భయంకరమైన ఊబిలో పడుతూ, ఈ లోకం అనే భయంకరమైన అపరాధంలో నిండిపోతూ ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టి జీవిస్తుంటారు. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ గమనించండి, ప్రభు చెప్తున్నాడు ఆయన సన్నిధిలో, సర్వశక్తి నీడలో ఏముందంటే విశ్రాంతి ఉంది. ప్రేమైన దేవుని వార్త గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం మనం చూడగలిగితే, పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం, అడవి వృక్షములలో చంద్ర వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. ఆనంద భరితుడై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే షాలోమతి మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? షాలోమతి. ఈ షాలోమతి ఎవరు అంటే ప్రియులారా గమనించండి, సొలొమోను గురించి ఈమె వర్ణిస్తుంది. ఏమండి పాత నిబంధనలో ఏమండి సొలొమోను యెహోవాకు సాదృశ్యంగా ఉన్నాడు, షాలోమతి ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. కొత్త నిబంధనలో ఏమండి సొలొమోను క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, షాలోమతి ఎవరికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు సంఘము చెబుతున్నది ఏంటో తెలుసా? ఏమంటే అతని నీడలో నాకు ఏముందంట? ఆనందం ఉన్నది. మన రెండో విషయం ఏం చూస్తున్నామంటే క్రీస్తు నీడలో ఆనందం ఉంది. ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తు సన్నిధానంలో ఆనందం ఉంది. కాబట్టి ఎందరో భక్తులు పాటలు పాడారు, ఎందరో భక్తులు దేవుని వాక్యాన్ని వర్ణించారు. ఏమని? ఆయన సన్నిధిలో ఆనందం ఉంది అని, ఆయన సన్నిధిలో సంతోషం ఉందని. ప్రియులారా కొత్త నిబంధనలో కూడా ఏమండి మరి పౌలు గారు చెప్తున్న మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమంటే 4వ వచనం మనం చూడగలిగితే గమనించండి మాట, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పెదను ఆనందించండి. నిజమే ప్రియులారా, ప్రభువునందు ఆనందించాలి. ఎప్పుడు ఆనందించాలి? మనం ఎప్పుడు ఆనందిస్తామంటే ఏమండి మనకు అన్ని రకాలుగా అన్ని బాగున్నప్పుడు మనం సంతోషిస్తుంటాం.
డబ్బులో బాగున్నప్పుడు సంతోషిస్తుంటాం, ఆస్తిలో బాగున్నప్పుడు మనం సంతోషిస్తుంటాం. ఏమండి, మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నప్పుడు మనం సంతోషిస్తుంటాం. ఏమండి, కుటుంబంలో అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నప్పుడు మనం సంతోషిస్తుంటాం. ఏమండి, కొద్దిగా ఎక్కడైనా లొసుగులు వచ్చాయనుకోండి, వెంటనే బాధపడిపోతుంటాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి. అది ఆనందించాలి. ఎలా ఆనందించాలి అని చెప్తే, ప్రియులారా, పౌలు గారు ఒక సంఘటనలో ఆయన ఆనందపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు చూడండి ఒకసారి ఆ మాట. మీరు అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూస్తున్నాం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు, ఇక్కడ గమనించండి, పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. గమనించండి మాట, ఖైదీలు వినుచుండిరి. తర్వాత మాట, అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఓడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ గమనించండి, పౌలు గారు సువార్త చేస్తున్నాడు. పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఎప్పుడైతే ఆయన సువార్త ప్రకటిస్తున్నాడో, ఏమండి, పౌలు గారికి చెరసాలలో వేసేశారు. ఈయన బయట ఉంటే ప్రమాదమని చెప్పి, ఈయన అందరికి కూడా క్రీస్తు గురించి చెబుతూ, క్రీస్తుని గురించి మాట్లాడుతూ భయంకరంగా యేసు వైపు మళ్ళిస్తాడని చెప్పి పౌలు గారికి ఏమండి మరి చెరసాలలో వేశారు. అతనితో పాటు పరిచర్య చేస్తున్న శీల అనే ఆయనకు కూడా చెరసాలలో వేశారు. మరి వీళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు చింతిస్తున్నారా? చెరసాలలో ఉన్నప్పుడు దుఃఖిస్తున్నారా? చెరసాలలో ఉన్నప్పుడు బాధపడుతున్నారంటే కాదు 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 వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తున్నారు. వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు పాటలు పాడుతున్నారు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. ఎప్పుడు చెప్పండి? మనమైతే ఏం చేసేవాళ్ళని చెప్పండి? మనమైతే ఏం చేస్తామంటే అక్కడ కూర్చొని ఆ చెరసాల్లో ఉంటూ కన్నీళ్ళు కారుస్తూ బాధపడుతూ, నా పిల్లలు ఏమాయనో, నా భార్య ఏమాయనో, నా కుటుంబం ఏమాయనని చెప్పి మనం అక్కడ దుఃఖిస్తాం, బాధపడతాం, కన్నీళ్ళు కారుస్తాం. ఇక్కడ గమనించండి, పౌలుయు శీలయు ఏం చేస్తున్నారంటే క్రీస్తు కొరకు చెరసాలలో ఉన్నవారు ఏమండి మందిరంలో స్తుతిస్తున్నారు. ఏమండి ఆ చెరసాలలో స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువునందు ఆనందపడుతున్నారు. ఏమండి మరొక మాట మనం చూడగలిగితే అది అపోస్తల కార్యము 5వ అధ్యాయము 40-41 వచనాలు. వారు తమ మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి, ఇక్కడ గమనించండి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి, ఇక్కడ గమనించండి, వారిని కొట్టారు, ఏమండి గద్దించారు. అటు తర్వాత ఏం చెప్తున్నారంటే మరి ఇంకా ఎక్కడ కూడా మీరు యేసు నామమును ప్రకటించకూడదని చెప్పి బెదిరించి విడుదల చేశారు. 41 వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింట మానక కూడుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం. ఏమంటే కొరడాదెబ్బలు కొట్టారు, దూషించారు, నిందించారు, బెదిరించారు. మీరు యేసు నామమున ప్రకటించకూడదు, యేసు నామమున ప్రకటిస్తే మీకు కొడతాం, చంపుతామని బెదిరించి ఇంకొకసారి జాగ్రత్త అని చెప్పి విడుదల చేసినప్పుడు ఆ సభ ఎదుట ఏమని చెప్తున్నారు తెలుసా? ఆయన నామము కొరకు మేము దూషింపబడినందుకు మేము సంతోషిస్తున్నాం, ఆయన నామము కొరకు మేము అవమానం పొందినందుకు మేము ఆనందిస్తున్నామని చెప్పి మరి ఇంటింట కూడటం మానలేదు, మందిరములో ప్రకటించడం మానలేదు. ఏమని ప్రకటిస్తున్నారంటే యేసే క్రీస్తు అని. యేసు క్రీస్తుని ఎందుకు ప్రకటిస్తున్నారంటే క్రీస్తు అనగా అభిషక్తుడు. రాబోయే దినాలలో భవిష్యత్తులో ఆ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని, ఆ క్రీస్తే నిజదేవుడని చెప్పి ఏమైనా ప్రజలందరికీ ఈ సమాచారాన్ని ప్రకటిస్తున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ చూడండి, ప్రభునందు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి?
ఆనందిస్తున్నారు. దేవుని నీడలో ఆనందం ఉంది, దేవుని సన్నిధానంలో ఆనందం ఉంది. వాళ్ళ కష్టాలు వచ్చినా బాధపడలేదు, దుఃఖములు వచ్చినా బాధపడలేదు, ఏమంటే అవమానాలు జరిగినా బాధపడలేదు. ఎందుకు చెప్పండి? క్రీస్తు నీడలో ఏముంది చెప్పండి? చెప్పండి. ఆనందం. ఏమండి, మన సంఘములో ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం కదా. ఏమంటే ఈరోజు మీరు ఏమంటే మరి ఈరోజు పౌలయ్య కానీ మరి ప్రేమలక్క గారు వాళ్ళు రాలేదు. మీరు వాళ్ళ కుటుంబంలో మీరు చూడండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఈ సంగతిని మీకు చెబుతున్నాను. వాళ్ళ కుటుంబంలో మీరు చూడండి, ఎంత భయంకరంగా ఒక యవన కుమారుని వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళ కుటుంబంలో జరిగిన సంఘటన ఎంత భయంకరమైనదంటే ప్రియులారా, వాస్తవంగా చూడాలంటే లోకానుసారంగా ఉంటే ఏమండి చాలామంది ఏమండి చిన్న చిన్న మామూలుగా విశ్వాసాలు ఏంటి ఈ పాటికి ప్రభు నుంచి బహుశా తొలగిపోయేవారేమో. వారి ముఖంలో మీరు చూడండి, వాళ్ళ ముఖ కదలికలు చూడండి, వాళ్ళు దేవుని పట్ల బాధపడేవారుగా కనబడరు వాళ్ళు మీకు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రభునందు ఆనందిస్తున్నారు. ఏంటో తెలుసా? మేము మరణించినా మేము కూడా ఒకరోజు ప్రభు దగ్గరికి వెళతాం. అక్కడ వెళ్ళినప్పుడు మేము మా కుమారుని మేము మరలా చూస్తాం. ఆ ఆనందము వాళ్ళ ముఖములో కనబడుతుంది, ఆ సంతోషము వాళ్ళ ముఖములో కనబడుతుంది. ప్రేమైన దేవుని వర్లరా, క్రీస్తునందు ఉన్న వారికి ఆనందం ఉంది. క్రీస్తులో ఉన్న వారికి బాధలు వచ్చినా, కష్టములు వచ్చినా, దుఃఖములు వచ్చినా, సంతోషములు కలిగిన, మరణకరమైన వార్త కలిగిన మన జీవితంలో సంతోషం ఉంది. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి బైబిల్ గ్రంథంలో భక్తుల చరిత్ర మీరు చూడగలిగితే ఎన్నో సంఘటనలు వాళ్ళ జీవితంలో వచ్చినా క్రీస్తే ఏమండి యేసే క్రీస్తు అని, యేసే నిజదేవుడు అని చెప్పి ప్రకటించడం మానలేదు. ఏమండి కాబట్టి ఈ బండ నీడలో రెండోది ఏం కనపడుతుందంటే ఆనందం కనపడుతుంది, సంతోషం కనపడుతుంది. మూడో విషయం మనం చూస్తున్నాం చూడండి. మూడో విషయం మనం చూడగలిగితే ప్రియులారా, ఒకసారి కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఒకడు తన కనుపాపములను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును, నన్ను లయపరుచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడును, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచును. దేవునికి స్తోత్రం. మూడోది ఏం కనపడుతుందంటే ప్రియులారా, ఏమండి దేవుని నీడలో అంటే క్రీస్తు నీడలో ఆశ్రయము కనబడుతుంది. ఏమండి శత్రువుల చేతుల నుండి ఈ భూమి పైన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి శత్రువుల చేతుల నుండి ప్రభు కాపాడితే ఈరోజు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరో తెలుసా? సాతాను అనే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రు చేతిలో మనం దక్కనియకుండగా ఆయన రెక్కల చాటున భద్రపరిచి మనకు ఆశ్రయగా ఇస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూడగలిగితే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలె ఉండగా నీవు బీదలకు శరణముగా ఉంటివి. దళిద్రులకు కలిగిన శ్రమలలో శరణముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్టు తగలకుండా నీడగాను ఉంటివి. దేవునికి స్తోత్రం. ఆయన నీడగా ఉన్నాడు, ఆశ్రయగా ఉన్నాడు, మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో మీరు చూడండి, ఏమండి మొన్న ఏమండి మరి ఒక ప్రాంతంలో 8 మంది కుమారులు చనిపోయారండి. 8 మంది కుమారులు మరి ఒక ప్రమాదంలో చనిపోయారు. అందులో ఇద్దరు కుమారులు సేవకుని కుమారులు, సేవకుని కుమారులు, యవనస్తులు. మరి మేషకు తర్వాత మన సీనంత వయసు అన్నమాట, మంచి యవనస్తులు. ఒక ఆయనేమో కీబోర్డ్ వాయిస్తాడు, మరొక ఆయనేమో తపల వాయిస్తాడు అనమాట. చక్కటి పాటలు పాడేవారు, చక్కటి ఆరాధన చేసేవారు. ఆ ఇద్దరు కుమారులు ఒక సంఘటనలో చనిపోయారు. మొన్ననే ఒక వారం క్రితం జరిగిన సంఘటన. చనిపోయిన తర్వాత ఇప్పుడు తండ్రి ఏం చేయాలో మీరు చెప్పండి. ఇద్దరు కుమారులు కూడా దేవుని సేవలో వాడబడుతున్నారు. ఇద్దరు కుమారులు కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఇద్దరు కుమారులు కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఇద్దరు కుమారులు కూడా తండ్రితో పాటు ఏమండి కలిసి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు. అలాంటి కుమారులు హఠాత్తుగా ఒక సంఘటనలో
ఆ 2 కుమారులు చనిపోయారు. ఉండేది 2 కుమారులు చనిపోయారు. మందిరంలో చక్కగా కీబోర్డ్ వాయించేవారు, తబలా కొట్టేవారు, రిథమ్ ప్యాంట్ వాయించేవారు, పాటలు పాడేవారు, ఆరాధన నడిపించేవారు, తండ్రికి ఎంతగానో సహకారంగా పరిచర్యలో సహకారంగా నిలబడిన వారు. అలాంటి 2 కుమారులు చనిపోయారు. మనమైతే ఏమంటాం చెప్పండి? దేవునికి స్తోత్రం. మనమైతే ఏమంటాం మీరు చెప్పండి? మనమైతే ఏమంటాం మనకు తెలుసు. మనం ఏమంటామంటే ఎన్ని మాటలు మనకు వస్తాయో, ఇంకా లోకపు మాటలు మనం విని ప్రభుని వదిలిపెడతాం, దేవుని దూషిస్తాం, దేవుని నిందిస్తాం. అయితే ఆ సేవకుడు నిలబడి ఏమన్నాడు తెలుసా ప్రియులారా? నా కుమారులు చేస్తున్న పరిచర్య, నా కుమారులు జరిపిస్తున్న ఆరాధన దేవుడి మెచ్చుకొని నా కుమారులకు పిలిపించుకున్నాడు. నేను కూడా ఒకరోజు నా కుమారుల దగ్గర వెళ్ళవలసిన వాడిని కాబట్టి నన్ను నా కుటుంబం కోసం, నా భార్య కోసం, నా కోసం ధైర్యపరిచే విధంగా మీరందరూ ప్రార్థించండి. నా కుమారులు ఎక్కడ వెళ్ళలేదు, దేవుని సన్నిధానానికి వెళ్ళారని ఆ తండ్రి దేవుని సన్నిధానం నిలబడి చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. ప్రేమైన దేవుని వారలారా, ఎందరో చూసిన వారు ఆశ్చర్యపోయారు, ఎందరో వినిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. తండ్రి నోట ఈ మాట రావడం ఆశ్చర్యం. అంత గొప్ప విశ్వాసం ఎందుకో తెలుసా? ఆయన సన్నిధానములో ఆశ్రయము ఉంది, ఆయన సన్నిధానములో క్షేమముంది, ఆయన సన్నిధానములో ఆనందం ఉంది, ఆయన రెక్కల నీడలో భద్రత ఉంది. ప్రేమైన దేవుని వారలారా, అది నమ్మిన వారు ఈ మాట చెప్పగలరు. ఆ నమ్మిన వారు యెహోవా తీసుకొని పోయాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక అని చెప్పగలరు. ఆయన నమ్మిన వారు ఈ మాట చెప్పగలరు, ఆయనను అనుసరించేవారు ఈ మాట చెప్పగలరు. ఎప్పుడు చెప్పండి? దేవుని సురక్షితములో ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో, దేవుని ఒక ఆశ్రయంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఈ మాట మనం చెప్పగలము. ప్రేమైన దేవుని వారలారా, మరొక మాట మీరు చూడగలిగితే చక్కటి మాట, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. దేవునికి స్తోత్రం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. నిజమే ప్రియులారా, ఈరోజు మనం రక్షింపబడామంటే ఆయన ఆధారము. ఈరోజు మనం ఘనపరచబడుతున్నామంటే ఒక పాట పాడే విషయంలో కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, దేవుని కొరకు జీవించే విషయంలో కావచ్చు, అది ఏ విషయంలో అయితే అయినప్పటికీ అది ఆయన ఆధారమే ప్రియులారా. ఈరోజు నీకు ఇచ్చే మనసు ఉందంటే ఆయన ఆధారమే. ఈరోజు రక్షింపబడి ఉన్నావంటే ఆయన ఆధారమే. ఈరోజు నువ్వు ప్రార్థనాపరుడుగా ఉన్నావంటే ఆయన ఆధారమే. ఆయన ఆధారం లేకుండగా, ఆయన నీడ లేకుండగా, ఆయన కృప లేకుండగా మనం ఏమీ చేయలేము. కింద మాట అద్భుతమైన మాట, ఆయన నా బలమైన ఆశ్రయదుర్గము. నిజమే ప్రియులారా, మన బలమైన ఆశ్రయదుర్గం ఎవరు అంటే ఆయనే. ప్రభు చెప్తాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే సర్వస్వం. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఇక్కడ జీవిస్తున్నామంటే, ఆరోగ్యకరంగా ఉన్నామంటే, ఆయుష్ కలిగి ఉన్నామంటే, రక్షింపబడి ఉన్నామంటే, ఈరోజు దేవుని సన్నిధానంలో మనము స్తుతిస్తున్నామంటే ఆయనే ఆధారభూతుడు. చూస్తున్నాం. మరొక మాట మనం చూడండి, చక్కటి మాట. అదే కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ యొద్ద శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపద తొలగిపో వరకు నీ రెక్కల నీడలో శరణుజొచ్చి ఉన్నాను. నిజమే ప్రియులారా, ఆయన రెక్కల కింద మనకి శరణం ఉంది. వాన వచ్చినప్పుడు ఎలాగైతే గొడుగు పట్టుకొని మనం తిరుగుతామో, బయటికి వెళ్తామో, ఈ భయంకరమైన పాపపు భరితమైన ఈ లోకములో ఈ పాపపు శాపపు అంధకారపు చీకటి మన పైన రాకుండగా ఆయన నీడ మనకి ఎంతగానో ఆధారంగా ఉంది. ప్రేమైన దేవుని వారలారా,
ఆయన శరీరం ఏమంటే ఆయన సన్నిధానంలో, ఆయన పాదాల దగ్గర మనకి ఏమండి ఆధారం ఉంది, సంతోషం ఉంది, ఆశ్రయం ఉంది, శరణం ఉంది. ప్రేమైన దేవుని వారలారా, ఆయన దగ్గరే మనకు సర్వము విడుదల ఉంది. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ఇది 3వ విషయం చూస్తున్నాం. 4వ విషయం మీరు చూడగలిగితే, 4వ విషయం అద్భుతమైన మాట. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తున్నాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై, గమనించండి మాట, పగటి వేళ వారిని నడిపించడానికి పగటి వేళ మేఘస్తంభముగా వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఏమండి మరి ఇశ్రాయేలు ప్రజలకి 30 లక్షల మందికి నడిపిస్తున్నది ఎవరు అంటే ఏమండి యెహోవా దేవుడు. ఆయన ఎలా నడిపిస్తున్నాడంట, పగలు మేఘస్తంభముగా, మేఘం అంటే ఇలా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎండ భయంకరంగా, ఇప్పుడు ఈ టైంలో భయంకరంగా ఎండ ఉండాలి ఏమండి, దీనికంటే ఇంకా మేఘాలు కమ్ముకున్న వర్షం రావట్లేదు. ఆ భయంకరమైన ఎడారిలో, ఆ భయంకరమైన అరణ్యములో ఏమండి ఆ భయంకరంగా ఎండలు సుమారు ఇంచుమించు 40-45 డిగ్రీలు రావాల్సిన ఆ ఎండాకాలంలో దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అంటే మేఘస్తంభంగా ఉండి వారికి నడిపిస్తున్నాడు. రెండోది ఏమండి, వారికి రాత్రి వేళ వెన్నెల దెబ్బల నుంచి ఏమండి ఆ భయంకరమైన క్రూర మృగాలు, విషపురుగులు, విష జంతువులు వారి దగ్గర దరదాపు రాకుండా అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఎలాగైతే 30 లక్షల మందికి దేవుడు ఏమండి రాత్రి పగలు వారికి దేవుడుగా, రక్షకుడుగా, ఏమండి నీడగా ఉండి నడిపించాడో, ఈరోజు మనందరికీ కూడా ప్రియులారా 4 విధాలుగా ఆయన నడిపిస్తున్నాడు. ఎన్ని విధాలుగా చెప్పండి? 4 విధాలుగా. ఒక్కొక్కటి చెప్పి నేను త్వరగా ముగిస్తున్నాను. చూడండి, ఒక మాట ఒక్కొక్కటి చెప్పి మీకు ముగిస్తున్నాను. ఒకసారి మీరు కీర్తన గ్రంథము త్వరగా చూడండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తున్నాం. త్వరగా, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. గమనించండి మాట, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఇక్కడ గమనించండి, ఆయన ఎలా నడిపిస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలకి ఏమంటే క్రూర మృగాల నుంచి, విషపురుగుల నుంచి, విష జంతువుల నుంచి ఎలాగైతే కాపాడాడో, ఈ పాప భరితమైన ఈ లోకములో నిన్ను ఎలా నడిపిస్తాడు అంటే గమనించండి, ఆయన ఎలా యథార్థవంతుడిగా నడిపిస్తాడు. నువ్వు ఈ భూమిపైన ఎలా జీవిస్తావంటే యథార్థవంతుడుగా, యథార్థవంతురాలుగా నడిపిస్తాడు దేవుడు. నీకు పాపం అంటే ఇష్టం ఉండదు, ఏమంటే విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు, సినిమా షికారులు అంటే ఇష్టం ఉండదు, ఏమంటే వ్యభిచారం అంటే ఇష్టం ఉండదు, దొంగతనం అంటే ఇష్టం ఉండదు, పాపం అంటే ఇష్టం ఉండదు, లోకం అంటే ఇష్టం ఉండదు. నీకు యథార్థవంతుడిగా దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే అరణ్యంలో నడిపించాడో, ఈ అరణ్యమైన లోకములో, ఈ పాపభరితమైన ఈ లోకములో నిన్ను ఎలా నడిపిస్తాడు అంటే యథార్థవంతుడిగా నడిపిస్తాడు. నువ్వు పాపం చేయడానికి ఇష్టపడడానికి ముందుకు వెళ్ళినా నిన్ను చెయ్యనీయుడు. ఎందుకో తెలుసా? నువ్వంటే ఆయనకి చాలా ఇష్టము గనక. కాబట్టి నేను ఎలా నడిపిస్తాడు అంటే యథార్థవంతుడుగా నడిపిస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం మీరు చూడండి, అదే కీర్తన గ్రంథం ఏమండి, కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి, యెహోవా అనే నామమును బట్టి, ఏమంటే పరిశుద్ధ ఆత్మ అనే నామమును బట్టి, యేసు నామమనే నామమును బట్టి, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన రెండోది ఎలా నడిపిస్తాడంటే నీతి మార్గములు నడిపిస్తాడు. నిన్ను అవినీతిగా నడిపించడు, అవినీతి జీవితం నిన్ను నడిపించడు. ఏమంటే నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, చుట్టుపక్క వారు పాపం చేస్తున్నా, చుట్టుపక్క వారు లోకములో ఉన్నా, నీవు లోకములుగా వాళ్ళలో ఉన్నప్పటికీ నువ్వు పాపము అంటనియ్యవు. ఇక్కడ చూడండి, సముద్రములో చేప ఉంటుంది కానీ చేపకి ఏమంటుంది చెప్పండి? సముద్రములో చేప ఉంది, చేపకి ఏమంటుంది చెప్పండి? ఉప్పు అంటదు. అలాగే పాపభరితమైన ఈ లోకములో దేవుడు నేను ఎలా నడిపిస్తాడు అంటే నీతిమంతుడుగా నడిపిస్తాడు.
ఏమండి, ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి, మూడో విషయం అదే కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 52వ వచనం. అయితే గొర్రెల వలె తన ప్రజలను తోడుకొని పోయెను, ఒక్కడు మందను నడిపించినట్లు అరణ్యములో వారికి ఆయన నడిపించెను. ఒక మందను ఎలాగైతే ఒక గొర్రెల కాపరి నడిపిస్తాడో అరణ్యములో ఏమండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. ఆ రోజు ఆ ఇశ్రాయేలు ప్రజలని అరణ్యములో ఎలాగైతే నడిపించాడో ఈ లోకములో నిన్ను కూడా అలాగే నడిపిస్తాడు. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి, నీకు చుట్టుపక్కల శత్రువులు ఉన్నా, నువ్వంటే ఇష్టపడిన వారు ఉన్నా, నువ్వంటే ఇష్టపడలేకున్న వారు ఉన్నా, నీ పైన శత్రుతనం చూపించిన, పగ చూపించిన, కుట్ర చూపించిన ఎలాంటి వారు నీ చుట్టుపక్కల ఉన్నా, నీకు ఎంతమంది నిన్ను దూషిస్తున్నా, ఎంతమంది నిన్ను నిందిస్తున్నా, ఎలాంటి వారైనా ఈ భూమిపైన నువ్వు దేవుని కొరకు నువ్వు బతుకుతుంటే ప్రభు నిన్ను ఏం చేస్తాడు అంటే నీతి మార్గంలో ఏం చేస్తాడు చెప్పండి, నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. నిన్ను పాపములో పడనీయుడు. నిన్ను ఎలాగైతే కోడి తన పిల్లలను రక్షిస్తుందో ఏమండి మనందరూ కూడా అలాగే నీతి మార్గంలో ఉంటూ నడిపిస్తాడు. ఇది ఏమండి మరి రెండో విషయం చూస్తున్నాం. ఏమండి మూడో విషయం మనం చూస్తున్నాం. నాలుగో విషయం మీరు చూడగలిగితే చివరి మాట, నాలుగో విషయం 48వ కీర్తన భాగం, 48వ కీర్తన భాగము 14వ వచనాన్ని మనం చూస్తున్నాం. 14వ వచనం, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు. గమనించండి మాట, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవునికి స్తోత్రం. నీవు పాడి ఎక్కేంత వరకు నేను నడిపిస్తాడు. ఆయన చేయి వదిలిపెట్టేవాడు కాదు. ఏమండి, మన పిల్లలు మనకి చేయి వదిలిపెడతారు. ఈరోజు చూడండి, అనాథ ఆశ్రయాలలో, వృద్ధాప ఆశ్రయాలలో చిన్న చిన్న పిల్లలకి వదిలిపెట్టి వస్తున్నారు. ఈమె నాకు ఆడపిల్లగా పుట్టిందని చెప్పి, ఆడపిల్ల నాకు అవసరం లేదు, ఇప్పటికే 2-3 ఉన్నారు, ఈ పాపని ఏం చేయాలని చెప్పి చిన్న బిడ్డనే అనాథాశ్రయాలు వదిలిపెట్టి వస్తున్నారు. ఏమండి తల్లిదండ్రులకు సాకే బేక్ అవుతుందని చెప్పి, వారికి పోషించే మరి ఏమండి అవసరత పడుతుంది అని చెప్పి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారే ఏమండి వృద్ధాపాశ్రయాలలో తల్లిదండ్రులకు వదిలిపెట్టి వస్తున్నారు. ఇక్కడ గమనించండి, దేవుడు ఎలాంటి వాడు అంటే నిన్ను మరణం వరకు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడో అదొక్క మాట మీకు చూపించి నేను ముగిస్తున్నాను. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత ధరింపబడిన వారులారా, తల్లి వడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా. గమనించండి మాట, ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల ఎంటికలు మెరుగు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను. సంక పెట్టుకున్న వాడును నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడును నేనే. దేవునికి స్తోత్రం. ఏమండి, మన పిల్లలకి చూడండి, మా చిన్న పాప ఉంది కదా ఆదర్శ, ఆ పాపకి ఇప్పుడు అందరూ ఎత్తుకుంటున్నాం. ఒక 3 ఏళ్ళు పోని, ఒక 4 ఏళ్ళు పోని, ఇప్పుడు మా రాహుల్ ఉన్నాడు, ఎత్తుకున్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి, దిగర గాడిది అంటాం మనము. ఎందుకు చెప్పండి, వాడు అలా ఉన్నాడు కాబట్టి. చిన్నపిల్లలు మనం ఎత్తుకుంటే పెద్దగా అయిన తర్వాత ఎత్తుకోలేము మనము. అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ముదివి వచ్చేంత వరకు, అంటే నువ్వు ముసలి కాలంలో ఉన్నంత వరకు, నీకు 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా, 100 సంవత్సరాలు వచ్చినా, నీ ఎంటికలు తెల్లగా పడినా, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ పిల్లలు, నీ స్నేహితులు ఎవరు మర్చిపోయినా నేను ఎత్తుకుని వాడను నేనే. ఆయన ఎత్తుకుని నడిపిస్తాడు. ప్రియులారా, ఎక్కడి వరకు నడిపిస్తాడంటే మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. ఏమండి, ఎంత మంచి దేవుడు చూడండి. ఆయన రెక్కల నీడలో, ఆయన సన్నిధానములో, ఆయన బండ నీడలో ఎంత ఆశ్రయం ఉంది చూడండి. ఆయన బండ నీడలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నడిపిస్తాడు. ఎంతవరకు నడిపిస్తాడు అంటే నీకు యథార్థవంతుడిగా నడిపిస్తాడు, నీతిమంతుడిగా నడిపిస్తాడు, ఈ లోకంలో నిన్ను పాపము అంటనీయకుండా నడిపిస్తాడు. చివరికి ఎక్కడి వరకు నడిపిస్తాడు చెప్పండి,
మరణం వరకు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు అంటే నిన్ను ముదిమి వచ్చేంత వరకు నడిపిస్తాడు. నీ తెల్ల ఎంటకలు వచ్చేంత వరకు నడిపిస్తాడు. నిన్ను వదిలిపెట్టాడు. ఈ లోకం నేను వదిలిపెట్టవచ్చు, నీ స్నేహితులు నీకు వదిలిపెట్టవచ్చు, నీ బంధువులు నేను వదిలిపెట్టవచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నేను వదిలిపెట్టవచ్చు, నీ పిల్లలు నీకు మర్చిపోవచ్చు. దేవుడు మాత్రం మర్చేవాడు కాదు. అంతవరకు ఆయన నీడ మనల్ని కాపాడుతుంది. ప్రియమైన దేవుని వర్లరా, అలా వదిలిపెట్టాలని నేను విశ్వసిస్తున్నాను. మీరు ఇంకా విశ్వాసములో, భక్తిలో, ఆత్మీయతలో బలపడాలని, స్థిరపడాలని, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని మీ అందరికీ ప్రభు పేరిట కోరుకుంటూ ఈ వాక్యం అందరి జీవితాలలో నింపి, నడిపించి, ఆదరించి కాపాడునుగాక. అందరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.